నేను ఆ రోజులు మాట్లాడుతుంటే వాక్యం చెప్పి పక్కన కూర్చొని ఎవరితోనో మాట్లాడుతుంటే ఒక దైవ సేవకుడు వచ్చాడండి. యవనస్తుడు, మంచోడు, చాలా మంచోడు, పాపం వచ్చాడు. అన్నయ్య నాకు నిందలు వచ్చేసి అన్నయ్య గట్టిగా పట్టుకున్నాడు. ఏమొచ్చింది ఎంత? నాకు వచ్చిన దానికంటే నీకేమైనా వచ్చి ఎక్కువ వచ్చాయంటరా? నాకెన్ని తల్ల ఇంటికి ఎన్ని ఉన్నాయి అన్నీ వచ్చాయి. వచ్చినట్టుగా నాకు గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాయి. నేను కంగారు పడేది, భయపడలేదు. వస్తాయి పోతాయి, మనకు రాక ఎవరికి వస్తాయిరా అన్న. అది కాదన్న గారు, అసలు నా జీవితం అర్థం అయిపోతాయి అన్నాడు. అంత నీ జీవితం ఎంత? నీ వయసు ఎంత? నా జీవితంలో ఎప్పుడు రాదు. నీ జీవితం ఎంతరా? ఏమో 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోయినట్టు చెప్తున్నావు. నా జీవితంలో ఎప్పుడు రాలేదన్న అన్నాడు. నర్మై ఏమొచ్చింది చెప్పాలన్న. ఏమొచ్చిందంటే నా భార్య పిల్లోడిని కానాలని పుట్టింటికి పోయింది. నేను పక్కింటిలో మన ప్రార్థనకు వస్తారు కదా, ఏమని వాళ్ళ దగ్గర కొంచెం అన్నం వండించుకొని తింటున్నాం. ఊరంతా గోలైపోయింది. ఆమె వయసు ఎంతరా అన్న. ఆమె వయసా 50 ఉంటాయి. నీ వయసు ఎంతయా? 22, 23 అంతే కదా? అంతే. నీకు పెళ్ళి 2 ఏళ్ళు అయిందా? అంతే. 22 అంతా 50 నింద వచ్చింది. ఆ ఇంట్లో అన్నం వండుకొని తింటున్న వాళ్ళు నింద వచ్చింది. మనిషి హోటల్ తిను, నన్ను వండుకొని తిను, హోటల్ తిను, మనిషి నిందపోద్దన్న. అన్నయ్య నా మనసులో కూడా అనుకోలేదు, తలంచుకోలేదు, ఇంత నింద నాకు వచ్చింది అన్నయ్య అన్నాడు. ఇవన్నీ వస్తుంటాయి పోతున్నాయి, కంగారు పడదురా బాబు. మన కొరకు విజ్ఞాపన చేసేవాడు ఉన్నాడురా. మన కొరకు విజ్ఞాపన చేసేవాడు. నీ సిన్సియారిటీని బట్టి నువ్వు యథార్థవంతుడు అయితే ఏ సమస్య నీకు రాదు. దేవుడు నిన్ను అట్లా గణపరుస్తాడు. నువ్వు యథార్థవంతుడు కాకపోతే పశ్చాత్తాపడు. అసలు ఈ రూమర్ ఎందుకు వచ్చింది అని ఆలోచించు, ప్రార్థన చేయి, పశ్చాత్తాపడు. అంతేగాని పిచ్చ మాటలు మాట్లాడతాను. గట్టిగా ప్రార్థన చేయాలన్నాను. గట్టిగానే చేశా ప్రార్థన. మరి గట్టిగా చేయమన్నాడు, చేయాలి కదండి, చేశా. మళ్ళా అటు పోయాడు. మళ్ళా కాసేపు అయిన తర్వాత వచ్చాడు. ఏంటి బాబు అన్నా నేను తీర్మానానికి వచ్చాను. ఏంటన్నా? నేను అనుకున్నది చెయ్యింది నా మీద చేశాను కానీ చేసి చూపిస్తాను అన్నాడు. మైండ్ పోయిందట నీకు? మైండ్ పోయింది. దేవుని సేవ నాశనం అయిపోద్ది. నీ భార్య అల్లకాలలో అయిపోద్ది. ఇంకో సేవకుడు అక్కడ ఊరు సేవ చేయలేడు ఆ ఊళ్ళో. నా మాట నీకు దండం పెడతా బాబు. లేదన్నా చేసి చూపిస్తాను చూడన్నాడు. నేను పిలుస్తూనే ఉన్నాను. మోటార్ సైకిల్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. రెండో రోజు నాకు తెలిసింది ఏంటంటే 22 లేడు, 50 లేదు. 50, 22 కలిసి ఇటుపోయారు తెలియదు. లేరండి, ఇద్దరు లేరండి. ఆడికి సిగ్గు లేదు, దానికి సిగ్గు లేదు. ఇద్దరు లేరు, అంతలోకుండా వెళ్ళిపోయారు. ఆ ఊళ్ళోకి మరలా మా బోటోళ్ళు ఎవరైనా అడుగు పెడతారండి? వెళ్తే మమ్మల్ని చంపారండి. ఏమరా సేవ చేస్తున్నారా మీరు, లేకపోతే ఇంకేమన్నా నాటకాలు డ్యాన్సులు వేస్తున్నారా, బొంబాయికి మనుషులు తీసుకెళ్తున్నారా అని అనరండి. దండం పెట్టి చెప్పా. అరే మన కొరకు విజ్ఞాపన చేసేవాడు ఒక ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడని యేసు. మన బలహీనత నిమిత్తం ఆయన విజ్ఞాపన చేస్తాడు. పశ్చాత్తాపడు, మాదిరిగా బ్రతుకు. ప్రభు సేవ నిమిత్తమై మనస్సుని నడుమును కట్టు. నీ నడక పడక పరీక్షించబడుతుంది. జాగ్రత్త. చాలా ఉన్నాయి చేసే విషయాలు, కానీ అన్ని చేయతగినవి కావు. మనకు ఆ స్వతంత్రత లేదు. ఆయన హస్తాలలో మనం బంధించబడి ఉన్నాం. సాతాను కబంధ హస్తాల్లోంచి విడిపించబడి ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యము చేత సంకెళ్ళ చేత కట్టబడి ఉన్నాం.
ఆయనకి సాక్షిగా బ్రతకాల్సిన అవసరం ఉంది. కనుక మన కొరకు ఆయన రాత్రి మగళ్ళు విజ్ఞాపన చేస్తూ ఉంటే ఆ విజ్ఞాపన చేసి యేసయ్యను చూడకుండా నిన్నను చూశాడు, అవమానాన్ని చూశాడు. ఆ తర్వాత ఆ ఏరియాలో ఏ సేవకుడిని అడుగుపెట్టనివ్వలేదు, ఎవరు ఏ సేవకుడిని అడుగుపెట్టనివ్వలేదు. ఆ సేవ, ఆ ప్రాంతపు సేవ అంతా సర్వనాశనమైంది అదిగో ఆ ఒక్కడి ద్వారా. నా ప్రియమైన సహోదరులారా, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ మన యొక్క నిజాయితీని, మన పవిత్రతని నిరూపించుకునే సమయం కూడా వస్తుంది. దాని కొరకు నీవు ప్రయత్నం చేయకూడదు, ఆ సమయం వస్తుంది. ఆ సమయంలో మనం నిరూపించకునిపై నిరూపించబడుతుంది. ఆమేన్. నీ నీతిమంతుల్ని, భక్తుల్ని, నా అంతటి నీతిమంతులు పరిశుద్ధులు లేరు, అది దేవుడు చూసుకుంటాడులే అనకూడదు. దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట నీ సాక్ష్యం స్థిరపరచబడాలని ఆయన కోరుకుంటున్నాడు ఈ రాత్రి. గనుక దైవజనుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీ సంఘమా, మీ మనోనేత్రాలు వెలిగించబడాలని మానక మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మహదైశ్వర్యం ఎట్టిదో, ఆయన మీకు ఇచ్చిన రక్షణలో ఉన్నటువంటి ఆ మహత్తరమైన అనుభవాలు ఎట్టివో, దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధతని, ఆ రక్తం చేత కడగబడిన పరిశుద్ధత యొక్క ఆ యొక్క లోతు, వెడల్పు, ఎత్తు ఏంటో తెలుసుకునేదానికి మీ కళ్ళు ప్రకాశించాలని నేను మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాను. ఇలా చెప్పిన పౌలు చివరిలో ఏమంటాడంటే, అదే అధ్యాయంలో ఏమంటాడంటే, నేను నోరు తెచ్చినప్పుడు స్వార్థ మర్మములు పలకేటట్లుగా నా కొరకు మీరు ప్రార్థన చేయండి అంటాడు. సేవకుని కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు, వాళ్ళ మనోన్నతలు వెలిగించబడాలని సేవకుడు ప్రార్థన చేస్తుంటాడు. ఈ అభినవ సంబంధం మనల్ని క్రీస్తు యేసునందు ఉన్నత మహిమలో తీసుకెళ్ళి కూర్చుండబెడుతుంది. ఆయనతో సరి సమానంగా మనం ఉండగలుగుతాం. ఆ స్థితిని మనం అనుభవించి తీరుతాం. గనుక మన మనోనేత్రాలు వెలిగించబడాలి. చీటికి మాటికి సంఘం మీద అలగడం, చిన్న చిన్న